మనం పాటించేద్దాం. అంతేనా అమ్మా మీరు చెప్తుంది? తప్పదు. ఎందుకంటే తప్పదా? తప్పదు. ఎందుకంటే మనం ఎక్కడ ఉన్నామో బి ఏ రోమన్ ఇన్ ఏ రోమ్. మనం ఎక్కడ ఎట్లా ఉంటే అవ్వదు. సరే మీరు అన్నారు, ఒక నిమిషం, మీరు అన్నారు, మీరు అన్న మాటకి ఒక మాట నేను చెప్తే నాది కంప్లీట్ కాలేదు. మీరు అన్నారు ఓకే, మనము ఇక్కడ మనకు వచ్చింది ఏంటంటే క్రైస్తవులుగా మనం దేవుణ్ణి నమ్ముకున్నటువంటి అది ఒక మతము, అది కాదు. అంటే ఒక సంప్రదాయ ప్రకారం దేవుని నమ్ముకున్న వాళ్ళు చాలా కులాల్లో చాలా వాటిల్లో ఉన్నారు. ముస్లిమ్స్ క్రిస్టియానిటీ నమ్ముకున్నారు, బ్రాహ్మణ్స్ నమ్ముకున్నారు, ఇంకా సిక్కులు నమ్ముకున్నారు, అన్ని రకాల చెప్పేది. అయితే నేను అనేది ఏంటంటే తాళి అనేది ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏరియాలో ఉండేటువంటి సాంప్రదాయం. దాన్ని దాటి ఒక క్రైస్తవ సాంప్రదాయం ప్రకారంగా ఈ విధంగా పెళ్లి చేసుకోవాలి, క్రైస్తవులు తాళి కట్టుకోవద్దు, తాళి అనేది హిందూయిజం పద్ధతి కాబట్టి మనం తాళి కట్టుకోవద్దు అని అన్నప్పుడు ఆల్టర్నేట్ కూడా మీరు చెప్పాలి. నేను ఒక క్రైస్తవురాలిగా నేను పెళ్లి చేసుకున్నప్పుడు నాకు ఇక్కడ కట్టారు, ఏది కట్టినప్పుడు దీని మీద జీసస్ ఇది వేశారు. అదే హిందూస్ అయితే వాళ్ళది వేసుకుంటారు. కానీ కట్టినప్పుడు మాత్రము ఒక భర్త ఒక భార్య కడుతున్నప్పుడు ఏదో ఒక ఉండాలి సింబల్. ఆ సింబల్గా వైఫ్గా నేను ఉన్నాను కాబట్టి నాకు పెళ్ళైంది కాబట్టి ఇది సాంప్రదాయం. కానీ మీరు తాళి అనేది క్రైస్తవులలో లేదు అని అంటే మరి ఏది ఉన్నదో చెప్పండి. ఆ విధంగా మా పిల్లల పెళ్ళిళ్ళు, మా మనవరాల పెళ్ళిళ్ళు ఆ క్రైస్తవ పద్ధతిలో చేసుకుంటాం. మంచిది, చాలా సంతోషం. మీరు ఆగండి, మామకి నేను రెస్పాండ్ అవ్వాలి. వారికి రెస్పాండ్ అయిన తర్వాత సంప్రదాయం అంటే ఏమిటండి? మీకు కొంత తెలుగు కొంత నేపథ్యము కూడా తెలిస్తేనే దాని గురించి మాట్లాడగలరండి. మీరు ఏరియా 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 అంటున్నారు, ఆవిడ మళ్ళీ ఫోన్లోకి వెళ్ళిపోయారు. అమ్మ మీరు వినాలి, మీరు కూర్చోండి అమ్మా, కూర్చోండి, కానీ వినండి చాలు. ఇది ఏరియాకి సంబంధించింది కాదమ్మా. చాలా హైందవ మతంలో మంచి సాంప్రదాయాలు కూడా ఉన్నాయి, కాదనట్లేదు ఎవరం. ముస్లిం మతంలో మంచి సాంప్రదాయాలు ఉన్నాయి, సిక్కు మతంలో మంచి సాంప్రదాయాలు ఉన్నాయి. మంచి ఎక్కడున్నా మీరు నేర్చుకోండి, తీసుకోండి, నేను కాదనట్లేదు. కొన్ని విషయాల్ని ఎందుకు మనం వ్యతిరేకిస్తున్నామంటే విగ్రహార్పితమైన వాటిని మాత్రమే మనం వ్యతిరేకిస్తున్నాం. మీరు ఇందాకయ్యా ఇస్సాకు గురించి చెప్పారు. ఆనాటి సంస్కృతి యొక్క సంప్రదాయంలో ఇస్సాకు కథలో వాళ్ళు ఏమైనా విగ్రహార్పితమైనది ఒకటైనా చేశారా?